కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ రిజెక్షన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని 4 పాయింట్స్ పైన రిజెక్ట్ చేయడం జరిగింది. మొదటిది ఇన్కంప్లీట్ ఫామ్ 26 అఫిడవిట్ ఫైల్ చేయడం, రెండవది నాన్ డిస్క్లోజర్ ఆఫ్ పెండింగ్ కోర్ట్ ప్రొసీడింగ్స్, మూడవది కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఇన్ ద అఫిడవిట్, నాలుగవది ఫెయిల్యూర్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ డ్యూరింగ్ ది స్క్రూటినీ. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విక్టిమ్ కార్డ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తుందో, దీన్ని పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడం అని చెప్పుకుంటుందో, ఆ కాంగ్రెస్ పార్టీ ముందు ఎలక్షన్ లాస్ని ఫాలో కావడం తెలుసుకోవాలి. అఫిడవిట్ ఎలా నింపాలనే విషయం తెలుసుకోవాలి. కేవలం విక్టిమ్ కార్డ్ ప్లే చేసి పొలిటికల్ కలర్ ఇచ్చినంత మాత్రాన ఎలక్షన్ లాస్ని ఫాలో అయినట్టు కాదు. సుప్రీంకోర్టు వెకేషన్లో ఉంది. సుప్రీంకోర్టు కేవలం లైఫ్ అండ్ లిబర్టీని స్టేక్లో ఉన్నటువంటి మ్యాటర్స్ మాత్రమే తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ రిజెక్షన్ పైన మధ్యప్రదేశ్ హైకోర్టుని అప్రోచ్ కావాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు అప్రోచ్ కావాల్సి ఉంటుంది.